టెక్నాలజీని వాడుకోవటంలో, విఎఫ్ఎక్స్ విషయంలో హాలీవుడ్తో పోల్చుకుంటే ఇన్నాళ్ళు మన వాళ్ళు కాస్త వెనకపడ్డారనేది అంతా ఒప్పుకునే విషయమే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఏలియన్ సినిమాల కోసం హాలీవుడ్ నిపుణులు పనిచేయటం భారీగా పెరిగింది. బడ్జెట్ విషయంలోనూ, టెక్నాలజీ విషయంలోనూ ఎక్కడా తగ్గటం లేదు. ఇప్పటికే విడుదలైన చాలా సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. హాలీవుడ్ ఎక్స్పర్ట్స్ మన సినిమాలకు పనిచేయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సరే మన వాళ్ళు అస్సలు వెనక్కి తగ్గడం లేదు. RRR మేకింగ్ కోసం ఏకంగా 550 కోట్లు ఖర్చు చేశారు. విఎఫ్ఎక్స్ లో ప్రతి సన్నివేశాన్ని నిజమేనేమో అనే విధంగా చూపించారు. ఇక ఆదిపురుష్ మూవీకి అయిన బడ్జెట్ కూడా 550 కోట్లకు పైమాటే. ఆదిపురుష్ సినిమా కోసం రియల్ టైమ్ టెక్నాలజీతో పాటుగా మోషన్ క్యాప్చర్, కంప్యూటర్ జనరేటర్ ఇమేజరీ టెక్నాలజీని వాడారు. హాలీవుడ్ లో మాత్రమే వాడే ఇలాంటి టెక్నాలజీని ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో వాడారు. ఆదిపురుష్ రిజల్ట్స్ నిరాశపరిచిన గ్రాఫిక్స్ విషయంలో, మేకింగ్ విషయంలో మన వాళ్ళు హాలీవుడ్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నారు. ఇక 2022లో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా కోసం 375 కోట్లు ఖర్చు చేశారు. బ్రహ్మాస్త్ర కోసం ఏకంగా 4500 విఎఫ్ఎక్స్ షాట్స్ వాడారు. హాలీవుడ్ సినిమాల్లో వాడే అత్యాధునిక టెక్నాలజీని వాడుకుని గ్రాఫిక్స్ డిజైన్ చేశారు. ఇలా ఏ విషయంలోనూ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అస్సలు వెనక్కి తగ్గడం లేదు. హాలీవుడ్ మూవీ మేకింగ్ ని, హాలీవుడ్ టెక్నిక్స్ ని ఇండియన్ సినిమాల్లో వాడుకుంటూ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. చూస్తుంటే రాబోయే రోజుల్లో తప్పుకో హాలీవుడ్ అంటూ ముందుకు దూసుకుపోయేలాగా ఉంది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది.